క్షేమం అని రాస్తారు పైన, ఉత్తరం రాస్తే పైన క్షేమం అంటారు. క్షేమం అంటే ఏమిటో తెలుసా అండి అర్థం? ఏవి ఉండాలో అవి ఉన్నాయి, ఏవి ఉండాలో అవి ఉండి ఎలా ఉండాలో అలా ఉన్నాయి, అది క్షేమం. కేవలం ఉన్నాయి, మీకేమైనా ఉపయోగం ఉందా? వాడు ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తున్నాడు. తండ్రి గారు 50 కోట్ల ఆస్తి ఇచ్చాడు, వీడికి 3 కోట్లు అప్పు వచ్చింది. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఏమైనా ఉపయోగం ఉందా? 7 తరాల కింద పడిపోయాయి వాడు చేసిన తప్పుడు పనులకి. ఏమిటి వాడు ఉండి ప్రయోజనం? అది కాదు. ఉండి ఎలా ఉండాలో అలా ఉండేటట్టు నడిపించగలిగిన బుద్ధి ప్రచోదనం ఇయ్యగలిగినటువంటి పరమాత్మ యొక్క స్వరూపమునకు శివ అని పేరు. ఏది నీకు వద్దంటే మానే శివుణ్ణి, శివ అనకు. ఇవి వద్దని అనగలడా ఎవరైనా? బ్రహ్మచారి కాని, సన్యాసి కాని, వానప్రస్థు కాని, గృహస్థు కాని నాకు శివనామం అక్కర్లేదని చెప్పగలడా? అక్కర్లేదన్నాడంటే ఇవేవి నాకు అక్కర్లేదని గుర్తు. కాబట్టి శివ